అక్కడ చూడండి డాన్స్ చేస్తున్నాడు వీడు. హాయ్ చెప్తున్నాడు. కలుపుకోవాలండి, ముక్కకు పట్టేటట్టు కలుపుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. ఫస్ట్ దాంట్లో ఏముందని చెప్పి మొత్తం ఎప్పుడు తీసేస్తాడు. దాన్ని చూడండి, వెనక టైర్ లేదు దానికి. ఈ జీప్ కింద ఫ్రంట్ టైర్ లేవు. నాకు సండేనే ఖాళీ ఉండిద్దండి, మిగతా రోజులు నేను నా బిజినెస్ కూడా చూసుకుంటాను. సో అందుకనే సండే ఒక రోజు పనులు మొత్తం చేస్తూ ఉంటాను. ఇదిగోండి చక్కగా వీళ్ళిద్దరు పడుకొని శ్రీదేవి డ్రామా కంపెనీ చూస్తున్నారు, టీవీ అయితే చూస్తున్నారు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అహ్మద్ 786. మీ అందరికి నమస్తే, అస్సలాము అలైకుం. ఈ రోజు ఏంటంటే మేము ఒక సండే వ్లాగ్ తో మీ ముందుకు వచ్చేసాం. మా డే ఇన్ లైఫ్ అనేది ఒక వీడియో చేద్దాం అని అనుకున్నాం కదా, సో ఈ రోజు చేసాం అనమాట. ఈ సండే నేను ఇంట్లోనే ఉన్నాను. ప్రతి సండే అయితే అక్కడికి వెళ్ళడం, ఫ్రెండ్స్ తో వెళ్ళడం, లేదంటే మా మమ్మీ దగ్గరికి వెళ్ళడం, ఇలా చేసేవాడిని. ఈ సండే అయితే నేను ఇక్కడే జరుపుకున్నా. సో మీరందరూ మా వీడియో అయితే చూసేయండి, స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. లెట్స్ గో టు వాచ్ అవర్ వీడియో. ఇది చాప ముక్కలు చూడండి, ఎంత పెద్ద పెద్ద రౌండ్ గా కట్ చేయించానండి. ఎందుకంటే నాకు రౌండ్ గా ఉంటేనే బాగుంటాయి కదా, హాఫ్ పీసెస్ కాకుండా. మేమైతే ఎక్కువ కర్రీలో తినమండి, పులుసులో ఎక్కువ మేము ఫ్రై పీస్ తింటాం, నేను మా అత్తయ్య. అందుకనే మా అత్తయ్య గారు ఫ్రై పీస్ కలుపుతున్నారు, కలపడం అయితే స్టార్ట్ చేశారు. ఇది దీనికండి, దీనికి పులుసుకి అది మసాలా వేసి అవి మొత్తం అయితే కలుపుతున్నారు. నాకు ఫ్రై అంటే బాగా ఇష్టం. అంటే ఇప్పుడు మా వైఫ్ వండిద్ది లేటెస్ట్ గా, దానికన్నా ఓల్డ్ స్టైల్ అయితే నాకు నచ్చిద్ది అని చెప్పి మా అత్త చేత వండిస్తున్నాను ఈరోజు ఫిష్. మార్నింగ్ వెళ్ళి తీసుకొచ్చాను, మార్నింగ్ వెళ్ళి ఆ చెల్లిలో వెళ్ళి తీసుకొచ్చాను. చూడండి ఎంత బాగుంటాయో పీసెస్, రౌండ్ గా కట్ చేయించుకుంటే టేస్ట్గా ఉంటాయి. నాకు అర్థం కాలేదు సార్. ఇది మన ముస్లిం స్టైల్స్ అండి, ఇది ముస్లిం స్టైల్లో వండుతున్నాం మేము. మొత్తం కలర్ వేసి కార్న్ఫ్లవర్ వేసి మొత్తం చేసి వండుతున్నాం. సో దీని తర్వాత మళ్ళీ పులుసు అనమాట, పులుసులో కలిపి అప్పుడు ఇచ్చేస్తారు. చూడండి ఎలా చేస్తున్నారో, బాగుంది నీట్గా. నేనైతే పాత పద్ధతిలో ముస్లిం స్టైల్లో వండే విధానం చూపిస్తానండి. ఇదైతే ఈజీగా ఉంటది, చాలా టేస్టీగా ఉంటది. ఇది పాత పద్ధతిలో ఇలా వండేవాళ్ళం, మా అమ్మగారి కాంచి ఇలాగే వండేవాళ్ళం అండి. అయితే ఇలా అయితే చాలా బాగుంటది. మీరు ఒకసారి వండి చూడండి, చూసి కామెంట్ సెక్షన్ లో ఎలా ఉందో ఏంటో చెప్పండి. ఇందులో ధనియాలు, చెక్క, లవంగాయ, ఎండు కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఇలా మిక్సీలో పట్టేసుకొని మనం మెత్తగా మొత్తం వేసేసుకోవాలండి. వేసేసుకొని ఇందులో కల్లుప్పు, మనకు సరిపడంత కల్లుప్పు, సరిపడంత కారం, ఎండు కొబ్బరి కానీ, ఎండు కొబ్బరి లేకపోతే గసగసాలు వేసుకోండి. ఇలా పసుపు, కారం, కల్లుప్పు, సరిపడినంత సుమారు వేసుకొని ఇలా మొత్తం కలుపుకోవాలండి, ముక్కకు పట్టేటట్టు కలుపుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మొత్తం వేసేసుకోవాలి. ఇందులో వేసేసుకున్న తర్వాత ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి, ఇందులో ఆయిల్ వేసుకోవాలి, చూపిస్తాను. చూడండి ఇలా ఆయిల్ మనం ఎక్కువగా వేసుకొని ఇలా బాగా ఎక్కువగా వేసుకోవాలి. నీసు కూరల్లో ఎక్కువ పట్టిద్ది, అది టేస్ట్ ఉండాలంటే కూర మాత్రం మనం ఆయిల్ ఎక్కువ వేయాల్సింది తప్పదు. ఇలా వేసుకొని మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత మీకు కారం ఎక్కువగా ఎర్రగా ఉందా లేదా అనేది మనం కలిపిన తర్వాత మీకు తెలిసింది. మనం చింతపండు పులుసు ముందే తీసుకుని ఉంచుకున్నాం కదా, పచ్చిమిరపకాయలు ఇలా నిలువుగా కోసుకొని ఇలా మ్యారినేట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మొత్తం ముక్క పట్టేటట్టు చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను. మొత్తం కొత్తిమీర తీసుకురమ్మంటే కొత్తిమీర తీసుకురాలేదు, మర్చిపోయారు మా ఆయన. ఏదో ఒకటి మర్చిపోతేనే. మసాలా గిన్నెలో మనం వేసుకోకుండా చెయ్యి కడిగిన నీళ్ళు చక్కగా వేసుకొని ఇలా చింతపండు గుజ్జు వేసేసుకోవాలి. వేసేసుకొని కారం ఎర్రగా ఉందా లేదా, మనకి సరిపోయిందా లేదా అని చూపించండి. కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు, కారం అయితే
బాగా రెడ్గా లేదండి, కాకపోతే ఘాటు మాత్రం ఉంది కానీ రెడ్గా లేదు. అందుకని కొంచెం నేను కలర్ యాడ్ చేస్తున్నాను. చూస్తేనే ఇలాగా చూడండి తినాలనిపిస్తుంది. ఇలా ఉంటుంది కదా, ఇలా వెడల్పాటి గిన్నెలో తీసుకుంటే మనం ముక్కలుగా అయిపోకుండా ఉంటుంది అనమాట. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసేసి ఉడికించుకోవటమే. వాడైతే జీప్ మీద ఎక్కి తోలుతున్నాడు. జీప్ అది మా వాడు డ్రైవింగ్ జీప్. అది మొత్తం 2 టైర్లు అయితే గాలిలో ఉంటాయి, 2 టైర్ మీదే ఉంటాయి. 2 టైర్ మీద నడిపిస్తుంటాడు. ఈయనండి మా ఫస్ట్ బుడ్డోడు అహ్మద్ రజా ఖాన్. చూడండి ఎలా వస్తున్నాడు. ఏమైనా ఇప్పించారనుకోండి కొత్తవి, ఫస్ట్ దాంట్లో ఏముందని చెప్పి మొత్తం ఇప్పి తీసేస్తాడు. దాన్ని చూడండి, వెనక టైర్ లేదు దానికి. ఈ జీప్ కి అయితే ఫ్రంట్ టైర్ లేవు, ఆ కార్ కి అయితే అన్ని టైర్లు ఉన్నాయి. దాని మీద ఎక్కి తోలడం అవి మొత్తం చేస్తాడు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? చూడండి ఇది అయితే మ్యారినేట్ చేస్తున్నారు మొత్తం మా అత్తయ్య గారు. మేమైతే పులుసు వేసుకొని ఫ్రై పీస్ తింటామండి. మాలాగా ఎవరు తింటారు ఒకసారి కామెంట్ చేయండి. మాకు అలాగా పులుసులోనే పీస్ తినాలంటే ఫిష్ ది మాకు నచ్చదు. సో అందుకనే మేము మ్యారినేట్ చేసుకొని, మా వారికి మాత్రమే నచ్చదు, మా అందరికి నచ్చింది పులుసులో. మా వీడైతే ఇక్కడే నుంచొని చూస్తుంది ఎప్పుడు ఎద్ది ఎప్పుడు తిన్నా అని. టైం వచ్చేసరికి 2 అయిపోయిందండి. 2కి స్టార్ట్ చేసాం, ఎందుకంటే మార్నింగ్ నుంచి కొంచెం టిఫిన్ కొంచెం లేట్ అయింది. అందువలన దీని తర్వాత మళ్ళీ కొంచెం చూపిస్తాం. ఈ రోజు సండే కదా, అందుకే కొంచెం లేట్ గా లేసాము. సండే కాబట్టి కొంచెం లేట్ గా లేసామండి. ఫ్రిడ్జ్ లో పెట్టి ఈ రోజు మా టిఫిన్ ఇడ్లీ పులిహోర. ఇదిగోండి మ్యాగ్నేట్ అయితే అయిపోయింది. ఇక్కడైతే మా మంచం ఒక దీంట్లో నుంచి వచ్చేసిందండి. మా 6x6 పెళ్లికి వచ్చింది, మా అత్తలు పెట్టింది. దీంట్లో నుంచి వచ్చేసింది. ఇక్కడ మా బాబు దీంట్లో దూరతున్నాడు వస్తున్నాడు. మా దిల్లు అయితే ఎప్పటి నుంచో చెప్తుంది చెయ్యి అని. నాకు ఈరోజు సండే కదా, ఈరోజు కుదిరింది. మా వాడు చూడండి అందులోకి వెళ్తున్నాడు, దూరిపోతున్నాడు. ఎందులో ఉంటే అందులో దూడిపోవడమే. ఈ రోజు కుదిరింది మా వారికి, సండే కాబట్టి కొంచెం ఖాళీ ఉండి చేస్తున్నారు. రజా గిరిజా ఎదురా ఆడు కూడా చేస్తాడంట, అన్నిట్లో వేలు పెడతాడు. ఇది మా రిసెప్షన్ ఫోటో అండి. మా వైఫ్ నా ఫస్ట్ బర్త్డేకి మ్యారేజ్ అయిన తర్వాత గిఫ్ట్ ఇచ్చింది, చేపించి నాకు కూడా తెలియదు. సర్ప్రైజ్ గిఫ్ట్ అన్నమాట ఇది నాకు. చూడండి మా ఎంగేజ్మెంట్ ఫోటో ఇది. ఇలా ఉండేవాళ్ళం. రిసెప్షన్ అండి, సారీ ఎంగేజ్మెంట్ కాదు రిసెప్షన్. ఇలా ఉండేవాళ్ళం. హాయ్ బోలో రజా. ఏ రజా హాయ్ బోలో రజా. వీడియో పడితే హే రజా. ఇక్కడ చూడండి డాన్స్ చేస్తున్నాడు వీడు, హాయ్ చెప్తున్నాడు. బాలే ఆడుకుంటున్నాడు బాల్తో. అందులో బాల్ ఉంది. ఇటువైపు ఇంకా అటువైపు వస్తుందో లేదో తెలియదు, చూడాలి. ఇంకా ఇది సచిన రాదు, ఇది దాని అలా బిగించేసా, గట్టిగా బిగించేశారు. మా వాడు చూడండి అలా చేస్తాడు, మొత్తం గీకి మంచం మొత్తం అలా చేస్తాడు మా మంచంని. నాకు కొంచెం కంఫర్ట్ గా ఉండిద్దని బొంత అలా వేసాను, రగ్గు వేసాను కింద మంచం మీద. ఓకేనండి, మా మంచం అయితే అయిపోయింది, చేసేసా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే నేను వెళ్ళి థమ్స్ అప్ తెచ్చుకోవాలి. మా వైఫ్ అయితే ఫిష్ ఫ్రై చేస్తుంది, బాగా టాలెంటెడ్ అండి. ఫిష్ ఫ్రై లో బాగా చేసింది ఫిష్ ఫ్రై. ఇదిగోండి, అసలు నాకైతే నోట్లో నుంచి వాటర్ వచ్చేస్తున్నాయి. ఎప్పుడు తినేయాలా బాబు, పొద్దునే 3 ఇడ్లీ తిన్నానండి, ఆకలి ఎక్కువ వేసేస్తుంది. ఇదిగోండి చేపల ఫిష్ ఫ్రై. ఇప్పుడైతే మీకోసం చేపల పులుసు చూపించేస్తున్నాం రెసిపీ. ఆహాహాహా, అసలు ఎలా ఉందంటే అసలు చూస్తేనే తినాలనిపిస్తుంది, వేడి వేడిగా. అసలు దాంట్లో నుంచి దీంట్లో వస్తే అసలు ఎక్సలెంట్ అండి. అసలు ఇప్పుడు నేనైతే ఫిష్ ఫ్రై చేస్తున్నాను కదండి, మా మమ్మీ ఫిష్ పులుసు అయితే చేసేసింది.
ఇప్పుడు మా వారు మా బాబు ఏం చేస్తున్నారో బెడ్రూమ్లో చూసేద్దాం పదండి. ఏం చేస్తున్నారో చూద్దాం పదండి. ఇదిగోండి చక్కగా వీళ్ళిద్దరు పడుకొని శ్రీదేవి డ్రామా కంపెనీ చూస్తున్నారు, టీవీ అయితే చూస్తున్నారు. మా వాడు చూడండి, మా వాడికి మా వారు ఉంటే చాలు, ఇంకా నేను ఎక్కర్లేదు. చక్కగా టీవీ చూస్తున్నారు చూడండి. తర్వాత లంచ్ అయితే చూసేద్దాం. అసలు ఫ్రై గానీ పులుసు గానీ ఈ అన్నంలో కలుపుకొని తింటే అబ్బా అసలు మా అత్తయ్య అయితే సూపర్ వండుతారండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మావాడైతే నాకు తినిపించు అని కూర్చున్నాడు. నేను తినిపిస్తే తింటాడు, లేదంటే తినడు. నాకైతే ఎక్సలెంట్ గా ఉందండి. అసలు ఆ ఫ్రై పీస్ కూడా అంటే తినేసరి ఆకలేసి మీకు చూపిస్తున్నా. వేరే పీస్ ఇచ్చండి, ఇలాగా 5 పీస్ అయితే ఎక్సలెంట్ గా వచ్చింది. ఫుల్ టేస్టీ. మళ్ళీ దాంట్లో థమ్స్ అప్. Fantastic, superb, mind-blowing, unbelievable. ఫుల్ హ్యాపీ అయిపోయానండి. మీరేమేమి చేశారో సండే కూడా నాకు ఒకసారి కామెంట్ చేయండి. మీకేం కర్రీ కూడా ఒకసారి కామెంట్ చేయండి. స్పెషల్స్ ఏంటి, మీ స్పెషల్స్ ఏంటంటే కూడా ఒకసారి నాకు కామెంట్ చేయండి. నాకు సండేనే ఖాళీ ఉండిద్దండి. మిగతా రోజులు నేను నా బిజినెస్ కూడా చూసుకుంటాను. సో అందుకనే సండే ఒక రోజు ఈ పనులు మొత్తం చేస్తూ ఉంటాను. ఇప్పుడు మొత్తం చేసిందా ఇచ్చేయాలి. నెక్స్ట్ సండే మరి ప్లాన్ ఏంటో ఆలోచించాలి. మధ్యలో ఆలోచిస్తాం. మా మమ్మీ దగ్గరికి వెళ్ళాలో లేదంటే ఏంటో. ఈ సండే అయితే ఇక్కడ ఉన్నారు. ఫైనల్లీ నేనైతే ముక్క అయితే నాటేశానండి. మనీ ప్లాంట్ ఇది. నాకు ముక్కలు నాటడం అంటే చాలా ఇష్టం. మీరు కూడా మీ హౌస్ లో ముక్కలు నాటుకోండి. ఎందుకంటే ఇది మాకు ఆక్సిజన్ ఇచ్చింది కాబట్టి మాకు చాలా ఇష్టం. మీరు కూడా మీ హౌస్ లో ఏదో ఒక ముక్క అయినా తెచ్చుకొని నాటుకోండి. నేనైతే మనీ ప్లాంట్ అయితే నాటాను మా హౌస్ లో. ఎర్రమట్టి తీసుకొచ్చి మొత్తం క్లీన్ చేసి అయితే ఇక్కడ పెట్టాను. ఆ సండే బ్లాగ్ అయితే ఇలా కంప్లీట్ చేశాను. ఈ సండే అయితే నేను మా ఫ్యామిలీతో ఎంజాయ్ చేశాను. హ్యాపీ అనిపించింది నాకు. మీరు కూడా మీ సండే బ్లాగ్ ఎలా చేశారు, సండే ఎలా చేస్తున్నారు ఏంటనేది కామెంట్ చేయండి. ప్లీజ్ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మాకు బూస్ట్ ఒకటి ఇవ్వండి. ఎందుకంటే మీరు బూస్ట్ ఇస్తే ఇంకా మేము అప్డేట్స్ మొత్తం చేస్తూ ఉంటాం. మా న్యూ వీడియోస్ కంటెంట్ తో కూడా మేము స్టార్ట్ చేసాం. రేపు కూడా ఒక కంటెంట్ వీడియో వదులుతాం. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ ని, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. లెట్స్ గో, బాయ్ బాయ్.